హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. మా అమ్మాయి డెకరేషన్ చేస్తుంది. డెకరేషన్ కొంచెం హెవీగా ఉంది, లేట్ అయిపోతుందని తన ఫ్రెండ్స్ హెల్ప్ అయితే తీసుకుంది. అయితే ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వకాలంలో శివుడిని పార్వతీదేవి ఇలా అడిగిందట, స్వామి, సర్వసౌఖ్యములు పుత్ర పౌత్రాభివృద్ధి తరించడానికి తగిన వ్రతం చెప్పండి అని అడిగిందట. అప్పుడు శివుడు సంతోషంగా, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలు ఉద్ధరించడానికి వ్రతం ఒకటి ఉంది అని, అది వరలక్ష్మి వ్రతం అని చెప్పారట. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతం చెయ్యాలని చెప్పారట. పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడిగిందంట, ఈ వ్రతం ఎవరైనా చేసి ఉన్నారా స్వామి అని అడిగిందట. అప్పుడు శివుడు, పూర్వకాలంలో మగధ దేశంలో ఒక పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె చాలా సుగుణవతి. ఉదయాన్నే నిద్రలేచి అత్తమామలకు, భర్తకు సేవలు చేసుకొని ఎంతో సంతోషంగా ఉండేదట. ఆమె భక్తికి మెచ్చి చారుమతీదేవికి వరలక్ష్మీదేవి కలలో కనిపించి, చారుమతి, నేను ప్రసన్నమయ్యి నీకు వరమిద్దామని వచ్చాను. నా వ్రతాన్ని ఆచరిస్తే మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయి. అది శ్రావణి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి అని చెప్పిందట. మీ కోరిన వరాలు నేను తీరుస్తానని చెప్పిందట. అలా కల్లో చెప్పి ఆమె వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత చారుమతి మేల్కొని ఆ విషయాన్ని అత్తమామలతో, భర్తకు ఇలా అమ్మవారి కలలోకి వచ్చి నన్ను ఈ వ్రతం చేయమని చెప్పారు అని చెప్పిందట. అప్పుడు అత్తమామలు, తన భర్త కూడా చాలా సంతోషించి చేసుకోమని చెప్పారంట. అప్పుడు తనతో పాటు తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలందరికీ తను చెప్పి, శ్రావణ శుక్రవారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారట. తీరాగా శ్రావణి శుక్రవారం, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రానే వచ్చిందట. అప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ఎవరి శక్తి కొలది వాళ్ళు చక్కగా నిర్వహించుకున్నారంట. చారుమతి గృహంలోనే, చారుమతి గృహంలో అందరూ ఒక దగ్గర చేరి ఈ వ్రతాన్ని చేసుకున్నారంట. చేసుకుంటే ఫస్ట్ ప్రదక్షిణకి వాళ్ళకి ఎంతో మంచి, అంటే ఫస్ట్ ప్రదక్షిణకే వాళ్ళు చేతుల్లో నిండా గాజులు, కాళ్ళకి పట్టీలు అన్నీ గల్లుమని వచ్చాయట. రెండో ప్రదక్షిణకి ఇంకా వాళ్ళకి ఏవేవి కావాలో అన్నీ సమకూరాయట. మూడో ప్రదక్షిణకి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బళ్ళుతో సహా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ బళ్ళులో ఉండి బళ్ళుతో సహా ఏర్పడ్డాయట. అప్పుడు ఎంతో సంతోషంగా, చారుమతి దయ వల్ల మనకంతా మంచి జరిగింది, వ్రతం చేయడం వల్ల మనకి ఎన్నో సిరి సంపదలు కలిగాయని సంతోషంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారట. అలాగా ప్రతి ఒక్క స్త్రీ శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం ఆచరించుకొని ఎంతో సంతోషంగా ఉంటారన్నమాట. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా కుట్టిగాడు కూడా దేవుడికి నమస్కారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు నేను తాంబూలాలు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాను. నేనైతే పెళ్ళి తర్వాత నుంచి ఇలా చేసుకుంటూ వస్తున్నాను. నేనైతే సింపుల్గా చేసుకునేదాన్ని. మా అమ్మాయి డెకరేషన్ చేసిన కాడి నుంచి కొంచెం హెవీగా అయ్యిందనమాట. తను సరదా పడుతుంది కదా అనేసి సరే అని తను ఏం కావాలంటే మనం తెస్తే తను చక్కగా నీట్గా డెకరేట్ చేసేస్తుంది. వాళ్ళ అక్క ఉంటే వాళ్ళ అక్క ఇద్దరు కలిపి చేసేవారు. ఇప్పుడు వాళ్ళ అక్క హాస్టల్లో ఉండడం వల్ల దీనికి ఒక్కదానికే హెవీ పని అవుతుంది. తాంబూలం ఇచ్చుకొని ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పి తాంబూలం ఇచ్చేసాను.
శ్రావణ మాసం వస్తుందంటే నెల రోజుల ముందు నుంచే ఆడవాళ్ళందరికీ పనులు పూజ కోసం ఎంత కష్టమైన ఇష్టంగా చేస్తారు ఆడవారంతా వరలక్ష్మీదేవి పూజ కోసం. ఇలా 11 మందికి అయితే తాంబూలం ఇచ్చాను నేను. మా వారు ప్రసాదాలు కూడా ఇవ్వు అనేసి ప్లేట్లో పెట్టిస్తున్నారు. ప్రసాదాలు ఇచ్చుకొని వాళ్ళు నవ్వుకుంటూ ముత్తైదువులు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇలా కొంతమంది లేటుగా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. నేనైతే ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నాను వరలక్ష్మీదేవి పూజ. ఫస్ట్ నుంచి నేనైతే బాగా చేసుకుంటూనే వచ్చాను నా శక్తి కొలది. వరలక్ష్మీదేవి అమ్మవారికి అలాగా అన్నీ సమకూరుతాయి. ఎంత ఇదైనా సరే కంపల్సరీగా అమ్మవారి పూజ అయితే చేస్తాను. నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కాసేపు అలాగ ఫోటోలు దిగేసి సరదాగా అమ్మవారితో పాటు సంతోషంగా అమ్మ దయ్యి ఉంటే అన్నీ ఉన్నట్లే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః అనుకొని ఒక మంత్రం చదువుకుంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.